శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. నేను మీ సోమేశ్వరి శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంగ్రహం మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 12వ తేదీ నుండి 18వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, ధనుస్సులో రవి బుధులు, కుంభంలో శుక్రుడు శని, మీనంలో రాహువు. అలాగే చంద్రుడు మిథునం, కర్కాటకం, సింహరాశుల్లో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ఆర్థికపరంగా అన్ని విధాలుగా బాగుంటుంది. వృత్తి ఉద్యోగాలలో కూడా మంచి మార్పు చోటు తీసుకుంటుంది. అయితే ఈ రాశి వారికి మార్చి 29వ తేదీ నుండి నడిచిన ప్రారంభం కాబోతుంది కాబట్టి ముందుగా శనికి తైలాభిషేకాలు, అఘోర పశుపత హోమం చేయించడం చెప్పదగిన విషయం. అలాగే సంతానపరంగా కూడా కొంత దిగులు అనేది ఏర్పడుతుంది. వారి విద్య పట్ల ఎలా చదువుకుంటారు, ఎలా పైకి వస్తారు అన్న ఆలోచన కూడా ఎక్కువగా ఉంటుంది. మీరు ఏమి దిగులు పడాల్సిన అవసరం లేదు. సంతానపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అవి తొలగిపోతాయి. మంచి ప్రయోజకులు అవుతారు కూడా. వ్యాపార పరంగా మీరు తీసుకునే కొత్త నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం అమలు చేస్తారు. వ్యాపార పరంగా ఈ వారం బాగుందని చెప్పవచ్చు. అయితే ఉద్యోగంలో చిన్న చిన్న మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఉన్న ఉద్యోగం బదిలీ కానీ లేదా ఉద్యోగంలో తీసేసే పరిస్థితి కానీ గోచరిస్తోంది. ఉద్యోగపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కోపాన్ని నియంత్రించుకోవాలి. ఎవరు ఎన్ని చెప్పినా ఒక ధోరణిలో కాకుండా నలుగురితో పాటు కలిసి వెళ్ళడం చెప్పదగిన విషయం. అలాగే ఏలినాడ్స్ ప్రారంభం అవుతున్నప్పుడు, వ్యయంలో రాహు ఉన్నప్పుడు కొన్ని నిర్ణయాలు అనేవి తప్పుడుగా తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి ఏ నిర్ణయాలైనా సరే 1-4 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళండి. అలాగే ఏకాదశంలో శని, శుక్రులు ఉన్నారు. జీవిత భాగస్వామితో చిన్నపాటి మాట పట్టింపులు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు తీసుకుని ముందుకెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ వ్యవహారాలకు సంబంధించి అనుకూలిస్తాయి. ఏదైనా విదేశీ వ్యవహారాల కోసం ప్రయత్నిస్తున్న వారు కూడా ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. విదేశీ విద్యకు సంబంధించి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు చేతి దాకా వచ్చి జారిపోయే అవకాశం గోచరిస్తుంది. అయితే దిగులు పడాల్సిన అవసరం లేదు. ప్రయత్నం చేయండి, మంచి ఫలితం లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిపరంగా, వ్యాపారపరంగా అన్ని విధాలుగా బాగుంటుంది. అయితే ఆరోగ్యపరంగా మోకాలు నొప్పులు, పాదాల నొప్పులు, తలకు సంబంధించినవి ఇబ్బంది పెడతాయి. జాగ్రత్త వహించాలి. ఇంటా బయట పేరు ప్రఖ్యాతలు ఇబ్బంది ఉండదు. మంచి గుర్తింపు లభిస్తుంది. జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలు ఉండే అవకాశం ఉంది. వాటిని జాగ్రత్త వహించండి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విహారయాత్రలు చేసే అవకాశం కనిపిస్తోంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఈ ఏలినాడ్స్ అనే ప్రభావం చిన్న చిన్న మానసిక ఆందోళనకు గురి చేస్తుంది. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్త ఉండి ప్రత్యామ్నాయంగా ముందుగానే పరిహారాలు చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు కొంచెం నిదానంగా జరిగినా మంచి సంబంధం కుదురుతుంది. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగపరంగా, విద్యపరంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉంటాయి. అలాగే బంధువులతో కలిసి విహారయాత్రలు చేయడానికి మంచి సమయం అని కూడా చెప్పవచ్చు. అలాగే సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి చిన్న చిన్న ఆటంకాలు ఎదురయ్యే అవకాశం గోచరిస్తుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకుని డాక్టర్ని కన్సల్ట్ చేయడం చెప్పదగిన విషయం. మొత్తం మీద మేషరాశి వారికి గత వారం కంటే ఈ వారం బాగుందనే చెప్పవచ్చు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయండి. ఇంద్రాణి రూపు మెడలో ధరించండి. నరదిష్టి అధికంగా ఉంటుంది. అలాగే శనివారం నాడు, మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయండి. అలాగే ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం
ఎంతో మేలు జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు మెరూన్. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ద్వితీయంలో చంద్రుడు, పంచమ కేతువు, అష్టమ రవి బుధులు, దశమంలో శని శుక్రులు, ఏకాదశంలో రాహు. కెరియర్ పరంగా చాలా బాగుంటుంది. వీళ్ళకి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కొన్ని ప్రాజెక్టులు వీరికి వస్తాయి. అలాగే విదేశాల కోసం వెళ్ళాలనుకునే వారికి ఈ వారం అనుకూలమైన వారం అని చెప్పవచ్చు. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ప్రయత్నాలు ముమ్మరం చేయండి. గ్రీన్ కార్డ్ కోసం, H1B కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో ఈ వారం ఒక శుభసూచకం అని చెప్పవచ్చు. అలాగే చిన్న చిన్న ఆటంకాలు ఏవైతే ఉన్నాయో, ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు ఏవైతే ఉన్నాయో ఈ వారం నెరవేరే అవకాశం కనిపిస్తోంది. వ్యాపార పరంగా నిదానంగా సాగిన లాభాలు మటుకు బాగుంటాయి. అదృష్టం తక్కువగా ఉందని చెప్పవచ్చు. అయితే కష్టే ఫలి అన్నారు పెద్దలు. మీరు ఎంత కష్టపడితే ఫలితం అంత ఉంటుంది. కాబట్టి అన్నిటికంటే ఈ వారం కొంచెం ఎక్కువ శ్రమించాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. అయితే దానికి తగినట్టుగానే ఫలితాలు కూడా గోచరిస్తున్నాయి. అలాగే ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆస్మాకు సంబంధించి, గ్యాస్ట్రిక్ సంబంధించింది ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తుంది. ఆహారం పట్ల కొన్ని నియమాలు పాటించాలి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. ఉన్న వ్యాపారం కాకుండా కొత్త వ్యాపారం ప్రారంభించాలనే మీ ఆలోచన ఏదైతే ఉందో కొంతకాలం ఆగి దాన్ని ప్రారంభించడం మంచిది. ఉన్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయండి. నలుగురితో కలిసి ఒక నిర్ణయానికి వచ్చి అది మంచా చెడా అన్నది మీరు ఓన్గా నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. షూరిటీ సంతకాలకి దూరంగా ఉండాలి. విదేశీ పెట్టుబడులకు సంబంధించి 1-2 సార్లు ఆలోచించి ముందుకెళ్ళడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిపరంగా, వ్యాపారపరంగా అన్ని అనుకూలంగా ఉంటాయి. అయితే ఉద్యోగంలో చిన్న చిన్న మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగస్తులు కావచ్చు, లేదా ప్రభుత్వ సంబంధమైన విషయాలు కావచ్చు, కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తోంది. ప్రమోషన్స్ ఆగిపోవడం, ఇంక్రిమెంట్లు ఆగిపోవడం, లేదా వస్తుంది అనుకున్న ఉద్యోగం రాకపోవడం, ఇటువంటివి జరుగుతుంటాయి. దిగులు పడాల్సిన అవసరం లేదు. శివనామ స్మరణ ఎక్కువ చేయండి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఎక్కువగా పఠించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కుదిరితే నవగ్రహాలలో గురు స్తోత్రం ప్రతిరోజు ఒక 54 సార్లు పఠించడం వల్ల కొన్ని మంచి ఫలితాలు సంప్రాప్తించగలుగుతాయి. అలాగే విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అయితే కష్టపడిన దానికి ఫలితం మటుకు చాలా తక్కువగా ఉంటుంది. మీరు 100 మార్కులు వస్తాయనుకుంటే 90 మార్కులే వస్తాయి. ఎడ్యుకేషన్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా పెట్టాలి. ఎందుకంటే డీవియేట్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అన్నీ మనకే తెలుసు, మనం ఎవరికి చెప్తే వాళ్ళు వినరు, మనం చెప్తేనే మనం వినాలి అనే కాకుండా నలుగురు చెప్పింది విని మీకు మీరుగా ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశివారు విష్ణు ఆలయ దర్శనం శ్రేయస్కరం. అలాగే కిలోంబావు బొబ్బర్లు దానంగా ఇవ్వండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం అంత అనుకూలమైన ఫలితాలు గోచరించడం లేదు. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చిన్న చిన్న ఇబ్బందులు అనేవి తలెత్తుతాయి. అలాగే జీవిత భాగస్వామితో చిన్నపాటి మాట పట్టింపులు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నాయి, జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగపరంగా అన్నీ అనుకూలంగా ఉంటుంది. అయితే వచ్చిన ధనం కంటే 10 రూపాయలు ఎక్కువ ఖర్చు అవుతుంది. ఖర్చు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు మీరు పెట్టే ఖర్చు ఏదైతే ఉందో భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని ఖర్చు పెట్టడం అనేది చెప్పదగిన విషయం. లేకపోతే అనవసరంగా వృధా అయ్యే అవకాశం గోచరిస్తుంది. ఉద్యోగపరంగా అన్నీ అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్స్ కావచ్చు, ఇంక్రిమెంట్లు కావచ్చు, అటువంటి విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. దూర ప్రాంతం ప్రయాణం ఉద్యోగం కంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువ ఇష్టపడతారు. ఎక్కడైనా సరే వర్క్ ఫ్రమ్ హోమ్ అని నిర్ణయించుకుంటారు. అయితే అది అందరికీ కాదు,
కొంతమందికి అది వర్తించరు కూడా. కాబట్టి ఉద్యోగరీత్యా ఎంతవరకు ఫీజిబిలిటీ ఉంటుందో దానికి తగినట్టుగా వ్యవహరించడం చెప్పదగిన విషయం. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగిన విషయం. వ్యాపారపరంగా విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. రొటేషన్స్ బాగుంటాయి. లాభాలు కూడా ఈ వారం అంతంత మాత్రంగా ఉన్నా కూడా బాగుందని చెప్పచ్చు. విహారయాత్రలు ఎక్కువ చేస్తారు. విందులు వినోదాల్లో ఎక్కువగా పాల్గొంటారు. మీకు తెలియకుండానే ధనం అటు విధంగా ఖర్చు అయ్యే అవకాశం గోచరిస్తుంది. సినిమా కళారంగాల వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. చిన్న చిన్న అపశృతులు ఉన్నా కూడా మొత్తం మీద ఈ వారం వీరికి బాగుంటుంది. ఉద్యోగరీత్యా టెక్నీషియన్స్ కావచ్చు, కెమెరామ్యాన్ కావచ్చు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వారికి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా ఈ వారం సమస్యపోయే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చిన్న చిన్న ఆటంకాలు ఎదురయ్యే అవకాశం గోచరిస్తోంది. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు 1-10 సార్లు ఆలోచించి తీసుకోవడం చెప్పదగింది. ఎందుకంటే కెరియర్ మీద పరిపరి విధాలుగా ఆలోచన అనేది మారుతూ ఉంటుంది. ఇలా చేస్తే ఎలా ఉంటుంది, అలా చేస్తే ఎలా ఉంటుంది, బాగుంటుందా లేదా అనేది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఏదైనా మీరు ఒక నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. సరే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని చెప్పేసి కాకుండా ముందుకు వెళ్తే కనుక ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. వ్యాపారపరంగా కూడా మంచి లాభాలు తెచ్చిపెడతాయి. అయితే వచ్చిన ధనాన్ని సద్వినియోగపరచుకోండి, లేకపోతే ఖర్చు అయ్యే అవకాశం కూడా గోచరిస్తుంది. అలాగే జీవిత భాగస్వామితో వ్యాపారంలో కావచ్చు, లేదా వివాహ బంధంలో భాగస్వామి అయినా కావచ్చు, మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకుని ఎటువంటి గొడవలు లేకుండా ఇబ్బందులు లేకుండా మాట్లాడడం అనేది చెప్పదగిన విషయం. అది తప్ప మిగతా అన్నీ బాగున్నాయని చెప్పవచ్చు. విద్యార్థులకు ఈ వారం బాగుంది. విదేశీ వ్యవహారాలు కావచ్చు, పాస్పోర్ట్ సంబంధించి వీసాకు సంబంధించిన వ్యవహారాలు అనుకూలిస్తాయి. అయితే కొంచెం బద్ధకాన్ని పక్కన పెట్టినట్టయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం చెప్పదగిన విషయం. అలాగే శివాలయం దర్శనం చేసుకోవడం ఎంతో మంచిది. కిలోంబావు బియ్యాన్ని దానంగా ఇవ్వండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు వెల్వెట్. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి జన్మరాశిలో కుజుడు నీచబడి ఉన్నాడు. తృతీయంలో కేతువు, షష్టంలో రవిబుధులు, అష్టమ శని శుక్రుడు, భాగ్యంలో రాహు, ఏకాదశంలో గురువు. కర్కాటక రాశి వారికి వివాహపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం గోచరిస్తోంది. అలాగే సంతాన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు ఉండాలి. పిల్లలకు బండి ఇచ్చేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. అలాగే ఆరోగ్యరీత్యా ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సంబంధించింది, స్పైన్కి సంబంధించింది, నరాలకు సంబంధించింది ఇబ్బంది పెడతాయి. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. వృత్తి ఉద్యోగాలలో మంచి మార్పు చోటు చేసుకుంటుంది. ఏదైనా ఒక పని చేస్తే దానిని మీరు తీసుకున్న నిర్ణయం వల్ల లాభపడగలుగుతారు. ఎవరో చెప్పారని చెప్పేసి ఆ నిర్ణయాన్ని తీసుకుంటే తప్పు అవుతుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో జాగ్రత్త వహించండి. రెండవది వ్యాపారపరంగా మీకు మీరుగా తీసుకున్న నిర్ణయాలు లాభపడతాయి. గత వారం కంటే మునుపటి కంటే ఈ వారం కొంత లాభసాటిగా ఉంటుంది. ఎన్నో ఏళ్ళైంది లాభాలు చూసి అన్నట్టుగా ఈ వారం ఉంటుంది. సో లాభాల పరంగా ఈ వారం బాగుందని చెప్పచ్చు. దాన్ని సద్వినియోగపరచుకోండి. అయితే భాగస్వామితో చిన్నపాటి విభేదాలు వచ్చే ఉన్నాయి. అవి కాకుండా సామరస్యంగా వెళ్ళి ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు అందుకుంటారు. అలాగే జీవిత భాగస్వామితో కూడా విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. కాబట్టి వ్యాపారపరంగా భాగస్వామితో కానీ జీవిత భాగస్వామితో కానీ విభేదాలు లేకుండా సామరస్యంగా వెళ్ళడం అనేది చెప్పదగింది. వారం ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కొంత నష్టాలు చవిచూసే అవకాశం గోచరిస్తోంది. వాటిని దృష్టిలో ఉంచుకొని ప్రణాళికను సిద్ధం చేసుకోవడం చెప్పదగిన విషయం. శనివారం నాడు
వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. అలాగే నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఏవైనా దోషాలు ఉంటే తొలగిపోయి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంది. అయితే ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు తొలగే అవకాశం గోచరిస్తోంది. మాట్లాడేటప్పుడు కావచ్చు, లేదా ఉద్యోగం మారాలనుకునేటప్పుడు కొంత ఆగి వ్యవహరించడం అనేది చెప్పదగినది. ఎందుకంటే ఇప్పుడు మంచి ఉద్యోగం వచ్చింది, మారాలి అనుకుంటారు. అయితే ఉన్న ఉద్యోగం కంటే మంచి ఉద్యోగం వస్తేనే మారండి. డబ్బు ఎక్కువగా వస్తుంది, చిన్న కంపెనీ అయినా పర్లేదు అని మటుకు వెళ్ళకండి. తర్వాత ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. అలాగే వ్యాపార పరంగా చిన్న చిన్న ఇబ్బందులున్నా కూడా అధిగమించగలుగుతారు. అయితే ఇక్కడ మనసును స్థిమితంగా ఉంచుకోవడం అనేది చెప్పదగిన విషయం. వ్యయంలో చంద్రుడు ఉన్నారు. ఒక నిర్ణయంకి వచ్చినప్పుడు అది మంచా చెడా అని ఆలోచించుకోవాలి. లేకపోతే చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం గోచరిస్తుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఏ పని చేసినా ముందుకు సాగుతుంది. అయితే చెడు అలవాట్లకు దూరంగా ఉండడం చెప్పదగిన విషయం. పెద్దల సలహాలు సూచనలు తీసుకున్నట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ద్వితీయంలో కేతువు, పంచమంలో రవి బుధులు, సప్తమంలో శుక్రుడు శని, అష్టమ రాహువు, దశమంలో వక్రించిన గురువు, ఏకాదశంలో కేతువు, వ్యయంలో నీచబడ్డ కుజుడు. సింహరాశి వారికి ఈ వారం అంతా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా అన్నీ బాగుంటాయి. అయితే వ్యాపారం కాకుండా ఉద్యోగం చేసే ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. విదేశీ వ్యవహారాలు కావచ్చు, నూతన ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారు కావచ్చు, ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నవారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. ముఖ్యంగా ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. వీరికి ఏ పని చేసినా సరే ఎటువంటి ఇబ్బంది లేకుండా సామరస్యంగా వెళ్తుంది. వ్యాపార పరంగా వ్యాపార రంగంలో విస్తరించాలి, ముందుకు వెళ్ళాలనే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది ఈ వారం నెరవేరుతుంది. ఏదైనా ఒక విషయాన్ని దృఢంగా నిశ్చయించుకుంటే దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే పట్టుదలతో మీరు ఈ వారం శ్రమిస్తారు. అలాగే శ్రమించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. గ్రీన్ కార్డ్, వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం అనుకూలం అని చెప్పవచ్చు. అయితే సంతాన విషయంలో మీ మాట చెల్లుబాటు కాదు. సంతానాభివృద్ధి బాగున్నా కూడా మీకంటూ గుర్తింపు ఇవ్వకపోవడం, మిమ్మల్ని పక్కన పెట్టడం ఇది బాధాకరం అని చెప్పచ్చు. ఇంత కష్టపడి పెంచామే, చదివించాము, ఒక స్థితికి తీసుకొచ్చాము, మనల్ని పట్టించుకోవట్లేదు అన్న ఒక బాధ ఏర్పడుతుంది. అది ఎవరికి చెప్పలేని బాధ, అది మీకు మీరుగానే ఉంటుంది. పోనీ జీవిత భాగస్వామితో చెప్దాం అనుకుంటే జీవిత భాగస్వామితో కూడా చిన్నపాటి విభేదాలు కూడా వచ్చే అవకాశం గోచరిస్తోంది. కాబట్టి ఎవరితోనూ ఏమీ చెప్పకుండా దైవనామ స్మరణ చేసుకుంటూ మీ పని మీరు చేసుకోవడం ఈ వారం చెప్పదగిన విషయం. అలాగే ధనం ఖర్చు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఖర్చుల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. స్టమక్ సంబంధించి, హెడ్కి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగుంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈ వారం బాగుందని చెప్పచ్చు. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఏదైనా కొత్త వ్యవహారాలు ప్రారంభించాలన్నప్పుడు ఇల్లు కావచ్చు, ఫ్లాట్ కావచ్చు, ల్యాండ్ ఏదైనా కొనాలనుకున్నప్పుడు ఈ వారం తీసుకోవడం మంచిది. దాని తగ్గట్టుగానే ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తారు. హౌసింగ్ లోన్ సంబంధించి లోన్ మంజూరు అవుతుంది. వ్యవహారాన్ని జీవిత భాగస్వామితో చర్చించి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన విషయం. లేకపోతే మనస్పర్ధలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. సంతానాభివృద్ధి బాగుంటుంది. మీరు చెప్పినట్టుగానే వారు వింటారు. అదొక మంచి సూచకం అని చెప్పచ్చు. మంచి అభివృద్ధిలోకి ఉంటారు. అయితే వారు కష్టాన్ని తగిన ప్రతిఫలం మట్టుకి ఈ వారం లభించదు. అదొక మనోవేదన గురి చేస్తుంది. అరే ఇంతమంది కష్టపడుతున్నారు పిల్లలు, ఇంకా ఎదగలేదు, ఇంకా
స్టాండర్డ్ కాలేదు, స్టెబిలిటీ కాలేదు అన్న ఒక మనోవేదన ఉంటుంది. అది ఓపిక పట్టండి, మంచి అభివృద్ధిలోకి వస్తారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ వ్యవహారాలకు సంబంధించి అనుకూలిస్తాయి. అలాగే వైద్య విద్యకు సంబంధించిన వ్యవహారాలు అనుకూలిస్తాయి. అయితే రాబోయే పరీక్షా కాలం కాబట్టి దానికి తగ్గట్టుగా వ్యవహరించి కష్టపడి చదవడం అనేది చెప్పదగిన విషయం. ఎందుకంటే అందరిలాగే మీరుండరు. రేపు ఎగ్జామ్ అంటే పొద్దున్నే చదువుకుని వెళ్ళే రకం అన్నమాట. మీ తెలివితేటలు బాగుంటాయి. దాన్ని ఉపయోగించినట్లయితే ప్రభుత్వపరమైన విషయ వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. కాబట్టి ఆ దిశగా వెళ్ళడం చెప్పదగినది. ప్రతిరోజు ఆదిత్య హృదయం పఠించడం, నవగ్రహాలలో రవి స్తోత్రం పఠించినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే విష్ణు ఆలయ దర్శనం చేసుకోవడం చెప్పదగినది. తెల్ల జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి రాశిలో కేతు, చతుర్థంలో రవిబుధులు, షష్టంలో శుక్రశనులు, సప్తమ రాహువు, భాగ్యంలో గురువు, దశమంలో చంద్రుడు, ఏకాదశంలో కుజుడు. ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు షష్టమంలో ఉన్నారు శనితో కలిసి. ఇది ఒక మంచి విషయం అని చెప్పవచ్చు. అలాగే సప్తమంలో రాహువు. వ్యాపార పరంగా, జీవిత భాగస్వామి పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా వ్యాపారం మటుకు బాగుంటుంది. రొటేషన్స్ బాగుంటాయి. మీరు అనుకున్నది సాధించగలుగుతారు. అయితే ఏది మనసుకి నచ్చింది చెప్పకపోవడం, అందరితో షేర్ చేసుకోకపోవడం, ఏదైనా బాధ ఉంటే మీకు మీరుగానే మనసులో దాచుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. మంచి అయితే 10 మందితో షేర్ చేస్తారు. ఏదైనా ఇబ్బంది వస్తే ఎవరికి చెప్పరు. అది మీలోనే మీరు కుమిలిపోతారు. తద్వారా ఆరోగ్యపరమైన ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. కాబట్టి ఏదైనా సరే మంచి కానీ చెడు కానీ నలుగురితో షేర్ చేసుకోండి. దాని ద్వారా ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది. అలాగే ఈ వారం దైవ దర్శనాలు చేసుకోవడం, బంధువులతో కలిసి ఆనందంగా గడపడం చేస్తారు. భాగ్యంలో వక్రించిన గురువు కొన్ని మంచి ఫలితాలనే ఇస్తారని చెప్పవచ్చు. ఏదైనా పెండింగ్ పనులు ఉంటే పూర్తవుతాయి. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అవి తొలగిపోయే అవకాశం గోచరిస్తుంది. అయితే కెరియర్లో ఉద్యోగరీత్యా మటుకి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. దశమంలో చంద్రుడు ఉన్నాడు. మనసు స్థిమితంగా ఉంచుకోవడం, ఒకవేళ ఉద్యోగం మారాలనుకుంటే కొంత వేచి ఉండడం చెప్పదగిన విషయం కూడా. ఇటువంటి విషయ వ్యవహారాల్లో నలుగురి సలహాలు సూచనలు తీసుకోవడం చెప్పదగినది. మీకు మీరుగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అవి ఇబ్బందికరంగా మారే అవకాశం గోచరిస్తుంది. ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏ విషయ వ్యవహారాలైనా సరే 1కి 4 సార్లు ఆలోచించండి. లేదంటే ఎవరితోనైనా చర్చించిన తర్వాత ముందుకెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు ఈ వారం బాగుందని చెప్పచ్చు. ఎడ్యుకేషన్ పరంగా మీరు తీసుకున్న నిర్ణయాలు కలిసి వస్తాయి. వైద్య వృత్తికి సంబంధించి బిజినెస్ మేనేజ్మెంట్లో సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. అలాగే విదేశీ వ్యవహారాలకు సంబంధించి అనుకూలంగా ఉంటాయి. పాస్పోర్ట్ విషయంలో, వీసా విషయంలో చిన్న ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమించగలుగుతారు. డాక్యుమెంటేషన్స్లో చిన్న చిన్నవి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి సబ్మిట్ చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి అన్నీ చెక్ చేసుకుని ముందుకు వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఆరోగ్యం సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆస్మా కావచ్చు, థ్రోట్ ఇన్ఫెక్షన్ సంబంధించి కావచ్చు, ఇమ్యూనిటీ పవర్ సంబంధించింది ఇబ్బంది పెడుతుంది. కాబట్టి వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. అలాగే ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఈ వారం నవగ్రహాల్లో చంద్రుడికి స్తోత్రం పఠించండి. రోజుకి 54 సార్లు పఠించండి. అలాగే శివాలయం దర్శనం చేసుకోవడం చెప్పదగినది. ఎవరికైనా తెల్లని వస్త్రం దానంగా ఇవ్వండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం రాశ్యాధిపతి, అష్టమాధిపతి అయిన శుక్రుడు పంచమంలో చంద్రుతో కలిసి ఉన్నారు. షష్టమ రాహువు, అష్టమ గురువు, భాగ్యచంద్రుడు, దశమంలో నిలిచిపడ్డ కుజుడు, వ్యయంలో కేతువు.
ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా ఈ వారం వారికి బాగుంటుంది. వ్యాపారపరంగా విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు లాభిస్తాయి. అయితే భాగస్వామి వ్యాపారాల్లో కొంత నష్టం వాటిల్లే అవకాశం గోచరిస్తుంది. స్వయంగా వ్యాపారం చేస్తున్న వారికి మంచి లాభాలు అని చెప్పవచ్చు. ఈ వారం కష్టే ఫలి అన్నట్టుగా మీరు ఎంత కష్టపడితే అంత ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా మారే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రయత్నించుకోవచ్చు. మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో ఎటువంటి ఇబ్బందులు ఏమీ వాతావరణం నెలకొంటుంది. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. జీవిత భాగస్వామితో కూడా ఏదైనా మాట్లాడేటప్పుడు నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. లేకపోతే మాట పట్టింపులు వచ్చే అవకాశం గోచరిస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించుకునే వారికి కొంత సమయం తీసుకుని వెళ్ళడం చెప్పదగినది. నూతన గృహం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం ప్రయత్నించవచ్చు. లోన్ మంజూరు అవుతుంది. వాహన యోగం ఉంది. బంధుమిత్రులతో కలిసి సరదాగా గడపాలనుకుంటారు. అయితే ఏవో చిన్న చిన్న ఆటంకాలు కూడా ఎదురయ్యే అవకాశం గోచరిస్తుంది. అవి ఎలా ఉన్నా కూడా బంధుమిత్రులతో ఒక సఖ్యత ఏర్పడడం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. జీవిత భాగస్వామి తోడు సహాయంతో ఒక ఇంపార్టెంట్ విషయాన్ని ఈ వారం నెరవేర్చే అవకాశం గోచరిస్తుంది. పేరు ప్రఖ్యాతలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎవరైనా భంగం కలిగించాలంటే కూడా అది సాధ్యపడదు. కాబట్టి వృత్తి ఉద్యోగాల వ్యాపార పరంగా మీకు మీరుగా నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్ళండి. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వ్యాపారపరంగా బాగుందని చెప్పచ్చు. రొటేషన్స్ బాగుంటాయి. అయితే ఎప్పటి నుండో ల్యాండ్ అమ్మాలని అనుకుంటారు. అది అలా పెండింగ్ పడుతూ వస్తూ ఉంటుంది. అది ఈ వారం ఒక కొలిక్కి వచ్చే అవకాశం గోచరిస్తోంది. మీకు ఏదైతే రావాలనుకుంటారో అది ఈ వారం వచ్చే అవకాశం బాగుంది. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పచ్చు. గతంలో కంటే ఏవైతే ఆగిపోయిన ప్రాజెక్టులు ఉండొచ్చు, సేల్స్ పరంగా కావచ్చు, ఈ వారం వీరికి చాలా బాగుందని చెప్పచ్చు. దాని పరంగా అడుగులు వేయండి. మంచి ఫలితాలు సాధిస్తారు. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు గవర్నమెంట్ పరంగా రావాల్సిన ధనం ఏదైతే ఉందో వారికి ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తుంది. మొత్తం మీద ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి వ్యాపార పరంగా అన్ని విధాలుగా బాగుంటుంది. ఆరోగ్యపరంగా మటుకి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 6 రాహు, 8 గురువు, తృతీయ షష్టాధిపతి గురువు అష్టమంలో ఉన్నారు, వక్రించి ఉన్నారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం గోచరిస్తుంది. అయితే అవి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉండవు. చిన్న చిన్న ఉన్నా అవి సమస్యపోతాయి. విద్యార్థులకు ఈ వారం బాగుందని చెప్పచ్చు. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి ఎక్కువగా మెంటల్ టెన్షన్ అనేది ఏర్పడుతుంది. సహోద్యోగస్తులు కావచ్చు, పై అధికారులు కావచ్చు, వారి వలన ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. కొన్ని జాగ్రత్త వహించండి. అలాగే రాత పరీక్షకు సంబంధించినవి అనుకూలిస్తాయి. విదేశీ వ్యవహారాలకు సంబంధించి అనుకూలిస్తాయి. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు ముమ్మరం చేసుకోండి. అయితే వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కొంత ఆలస్యం అవకాశం గోచరిస్తుంది. జాతకాన్ని పరిశీలించుకొని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. లేకపోతే జాతకం బాగానే ఉంది, ఒక 30 పాయింట్లు వస్తాయి, వివాహం చేసుకోవచ్చు అని కాకుండా క్షుణ్ణంగా పరిశీలించి ముందుకు వెళ్ళడం ద్వారా భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి చూసుకోవడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారికి ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఉత్తర దీపారాయణ చేయండి. ఇంట్లోనూ ఆఫీస్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ గుగ్గిలం వేయండి. ఏదైనా నరదిష్టి ఉంటే తొలగిపోతుంది. ఎందుకంటే మీకు నరదిష్టి అధికంగా ఉంటుంది. మీ చేతిలో రూపాయి అంటే ₹1,00,000 ఫీలింగ్ అందరికీ కలుగుతుంది. మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎంత కష్టపడుతున్నారు, ఎంత వ్యాపారం అభివృద్ధి కోసం ఎంత శ్రమిస్తున్నారు అది ఎవరికి తెలియదు. మీరు బాగున్నారు, మీరు బాగా సంపాదిస్తున్నారు అనే నరదిష్టి మటుకు ఎక్కువగా ఉంటుంది. నరదిష్టికి రాళ్ళు కూడా పగులుతాయన్న సామెత కూడా ఉంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో కొన్ని వ్యవహారాలని గోప్యంగా ఉంచడం కూడా చెప్పదగిన విషయం. ఈ రాశివారు శివాలయ దర్శనం చేసుకోవడం, శివుడికి అభిషేకం చేసుకోవడం చెప్పదగిన విషయం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు
ఎల్లో. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పొచ్చు. బంధుమిత్రులతో కలిసి ఆహ్లాదంగా గడుపుతారు. అయితే ఈ ఆనందం ఎంతో కాలం ఉండదు. ఎందుకంటే మీరు మంచిగా వెళ్తే చెడు ఎదురవుతుంది. ఒక మంచి పని చేద్దాం అనుకుంటారు, దాని వెనక్కి లాగేవారు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి బంధు విషయంలో జాగ్రత్తలు మీకు మీరుగానే తీసుకోవాలి. మీ తెలివితేటలు ఉపయోగించి అందరినీ ఒక తాటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. అది ఫలిస్తుంది కూడా. దానివలన కొంత మెంటల్గా స్ట్రెస్ అయ్యే అవకాశం గోచరిస్తుంది. థైరాయిడ్ సంబంధించి, షుగర్కి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారపరంగా మునుపటి కంటే ఈ వారం బాగుందని చెప్పొచ్చు. ప్రతి విషయంలోనూ మీదే పై చేయి అవుతుంది. ఏం చేసినా ఒక గుర్తింపు అనేది మీకు లేదైన ఒక బాధ ఏర్పడుతుంది. కానీ మీరు దానికి ఎప్పుడు భయపడరు, బాధపడరు కూడా. ఏం చేసినా పరమేశ్వరార్పణస్తు, పరమేశ్వరుడే చూసుకుంటాడు, మన పని మనం చేద్దాం, నలుగురిని కలుపును పోదాం అనే మీ ధోరణి ఏదైతే ఉందో అదే మిమ్మల్ని శ్రీరామ రక్షగా కాపాడుతుంది. విద్యార్థులకు విద్యాపరంగా బాగుంటుంది. స్ట్రెస్ ఎక్కువ లేకుండా చదువుకోవడం చెప్పదగినది. పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి పరీక్షల మీద శ్రద్ధ వహించినట్లయితే భవిష్యత్ బాగుంటుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ప్రయత్నాలు మంచి చేసుకోవచ్చు. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. రియల్ ఎస్టేట్ సంబంధించిన వారికి రియల్ ఎస్టేట్ పరంగా కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. కొనాలన్నా అమ్మాలన్నా కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతాయి. అలాగే నూతన గృహం కోసం ప్రయత్నించే వారికి మటుకి ఈ వారం బాగుందని చెప్పచ్చు. లోన్ మంజూరు అవుతుంది. ఈ విషయాన్ని నలుగురిలో పంచుకోవాలని ఆతృత ఎక్కువగా ఉన్నా కూడా బంధుఘోష కావచ్చు, నరదిష్టి కావచ్చు, చెప్పలేని పరిస్థితి గోచరిస్తుంది. అలాగే కుటుంబ సభ్యులలో ఒకరికి ఆరోగ్యపరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం గోచరిస్తుంది. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అలాగే సోదరీమణులతో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. మీరు ఎంత ప్రయత్నించినా మీదే తప్పు అనే ధోరణికి వస్తారు. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్ళడం చెప్పదగిన విషయం. అలాగే వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ముమ్మరం చేయండి. ఇప్పుడు ప్రారంభిస్తే ఫిబ్రవరి మార్చిలో సంబంధం కుదురుతుంది. అలాగే సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి సుబ్రహ్మణ్య అష్టకం చదవడం, 11 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయించండి. ఎందుకంటే సంతానపరంగా లేట్ అయి ఉండొచ్చు. ఎవరికైతే కన్సీవ్ ఉన్నారో వారికి ఉన్న ఇబ్బందులు ఉండే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఆరాధించండి. 11 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు కాషాయం. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు. ఉద్యోగాల్లో మంచి మార్పు చోటు చేసుకుంటుంది. కష్టే ఫలి అన్నట్టుగా కష్టపడిన దానికి ప్రతిఫలం లభిస్తుంది. మంచి ప్రమోషన్స్ వస్తాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఈ వారం ప్రయత్నించవచ్చు. బంధువులతో కలిసి సరదాగా గడుపుతారు. అయితే వ్యాపార పరంగా అంత అనుకూలంగా లేదు. కష్టపడిన దానికి ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. అయితే మనం మంచి చేస్తే భవిష్యత్తు బాగుంటుంది అనే దృష్టిలో మీరు చూస్తారు. ఎప్పుడూ మంచి చేయాలి, నలుగురికి ఉపయోగపడాలి అని ఏదైతే ధోరణి ఉందో అది మిమ్మల్ని కాపాడుతుంది. ఎవరికి అప్పు ఈ వారం ఇవ్వకండి. ఇస్తే తిరిగి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి డబ్బు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అధికంగా ఖర్చు చేయరు, కానీ ఖర్చు చేస్తే మటుకి వాటిని మంచి ఉపయోగాలకే వాడండి. ఇల్లు కానీ, స్థలాలు కానీ, బంగారం కానీ ఇవి కొనండి. మంచి ఫలితాలు సాధిస్తారు. వాహన యోగం ఉంది. అలాగే పుత్ర సంతానం ఉన్నవారికి వారి భవిష్యత్తు ఈ వారం బాగుంటుంది. మంచి అభివృద్ధిలోకి వస్తారు. అటు గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు, ఇటు సాఫ్ట్వేర్ కావచ్చు, టెక్నిక్ కావచ్చు, ఏదైనా సరే మంచి ఉద్యోగం లభించే అవకాశం గోచరిస్తుంది. వారి గురించే ఎప్పుడూ దిగులు పడుతుంటారు. పిల్లల భవిష్యత్తు ఏంటి, అబ్బాయి భవిష్యత్తు ఏంటి అని. కానీ అబ్బాయి భవిష్యత్తు మటుకి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. జీవిత భాగస్వామితో
చిన్నపాటి కలహాలు ఉన్నా కూడా అవి సమస్య పోతాయి. దైవ దర్శనాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు దర్శించుకుంటారు. విష్ణు సహస్రనామం పఠించడం, విష్ణు ఆలయ దర్శనం చేసుకోవడం ఎంతో మేలు చేకూరుతుంది. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిపరంగా, వ్యాపారపరంగా మంచి అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. భాగస్వామి వ్యాపారాలు కొన్ని ఇబ్బందులు పెడతాయి. అయితే లాభాలు మటుకు బాగుంటాయి. మీరు ఆశించిన లాభాలు ఈ వారం చూసే అవకాశం గోచరిస్తోంది. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారు, కొత్తగా కన్స్ట్రక్షన్ ప్రారంభించాలనుకునే వారికి కొంత ఆగి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అలాగే చార్టెడ్ అకౌంట్స్, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, ఫైనాన్షియల్ సెక్టర్లో ఉన్నవారికి, వైద్య వృత్తిలో ఉన్నవారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు. చేయి జారిపోయిన కొన్ని ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో మళ్ళీ వెనక్కి వస్తాయి. రాదు అనుకున్న ప్రాజెక్టు చేతికి వస్తుంది. కాబట్టి ఈ వారం మొత్తం మీద స్త్రీలకు ఈ వారం బాగుందని చెప్పచ్చు. ఆరోగ్యవంతమైన వాతావరణం ఈ వారం నెలకొంటుంది. బంధువులతో కలిసి సరదాగా గడుపుతారు. అయితే నరదిష్టి అధికంగా ఉంటుంది. మీ దగ్గర ₹1,00,000 ఉంటే 10 లక్షలు ఉన్నాయనుకుంటారు. ధనానికి ఎక్కువ వెనకాడకుండా ఖర్చు చేస్తారు. అది నలుగురు బాగుండాలి అనే ధోరణిలో మీరు ఉంటారు. మీకు డబ్బు ఎక్కువైంది అందుకే ఖర్చు పెడుతున్నారని వాళ్ళు అనుకుంటారు. కాబట్టి డబ్బు విషయంలో ఖర్చు పెట్టేటప్పుడు ఎదుటి వాళ్ళని దృష్టిలో ఉంచుకుని వాళ్ళకి అవసరమా కాదా ఆలోచించి ఖర్చు పెట్టండి. ఖర్చు పెట్టడం తప్పు కాదు. పెట్టేటప్పుడు ఎదుటి వాళ్ళ స్వభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఖర్చు పెట్టడం అనేది చెప్పదగినది. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంది. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. 4 ఏళ్ళు కష్టపడితే 40 ఏళ్ళు సుఖపడతారు అన్న మాటని మర్చిపోకుండా చదువు మీద దృష్టి సారించండి. మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించండి. ఎందుకంటే వీరికి అర్ధాష్టమి శని ప్రారంభం కాబోతుంది మార్చి 29 నుంచి. సో ప్రారంభం అయ్యే కంటే ప్రారంభానికి ముందే మనం చిన్న రెమెడీస్ చేసుకోవడం చెప్పదగినది. అఘోర పాశుపత హోమం చేయించుకోవడం, శనికి తైలాభిషేకాలు చేయించుకోవడం, ముఖ్యంగా మనం ఎన్ని చేయించినా మనగా రోజు చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. కాబట్టి నవగ్రహాలలో శనీశ్వరుడికి రోజుకి 54 సార్లు లేదా 108 సార్లు పఠించండి. మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే విద్యార్థులు ముఖ్యంగా మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. లేకపోతే నవగ్రహాలలో గురు స్తోత్రం పఠించండి. 11 సార్లు, 21, 54 మీకు తోచింది. పొద్దున కాలేజీకి వెళ్ళేటప్పుడు ఇది పఠించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఉత్తరతో దీపారాయణ చేయండి. అలాగే వ్యాపార ప్రదేశంలోనూ ఇంట్లోనూ గుగ్గిలం వేయండి. ముఖ్యంగా దానివల్ల నరదిష్టి ఏమైనా ఉంటే తొలగిపోతుంది. మనశ్శాంతి ప్రశాంతంగా లభిస్తుంది. అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. వృత్తి ఉద్యోగాలలో మంచి మార్పు చోటు చేసుకుంటుంది. వీరికి ఏ నడుస్తున్నా కూడా ఉద్యోగంలో ఎటువంటి మార్పులు ఉండవు. అయితే కొత్త ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి మటుకి అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఖర్చుల విషయంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. 10 పైసలు వస్తుంది, రూపాయి ఖర్చు అవుతుంది. అది ఎలా వస్తుందో ఎలా పోతుందో తెలియదు. జీతం మనకి 2 లక్షలు, అప్పులు ఉంటాయి. ఏం చేయాలో అర్థం కాదు. అటువంటి పరిస్థితి గోచరిస్తోంది. సాధ్యమైనంత వరకు ఒక ప్రణాళికబద్ధంతో ముందుకు వెళ్ళండి. లేకపోతే అప్పులు పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. వచ్చిన ధనాన్ని సద్వినియోగపరుచుకొని ఎంతవరకు అప్పులు తీర్చగలుగుతారో అంతవరకు తీర్చడం, క్రెడిట్ కార్డులకి దూరంగా ఉండడం చెప్పదగిన విషయం. ఎందుకంటే గత కొన్ని వారాల కంటే ఈ వారం అధిక వ్యయం సూచిస్తోంది. ₹1 వస్తే ₹2 ఖర్చు ఉంటుంది. కాబట్టి డబ్బు విషయంలో మీకు మీరుగానే చూసుకోవాలి. ఎందుకంటే చెప్పాం కదా ఖర్చు ఉంటుంది, ఏం చేయమంటారంటే దానికి మనమే బాధ్యులం. కాబట్టి వచ్చిన ధనాన్ని ఆర్భాటాలకి కాకుండా అవసరానికి మించి ఖర్చు చేయకుండా ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన విషయం. వ్యాపార పరంగా కూడా ఈ వారం బాగుంటుంది. రొటేషన్స్ బాగుంటాయి. పెట్టిన పెట్టుబడికి లాభాలు వస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కొంత సమయం తీసుకుని ముందుకు వెళ్ళండి. భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి.
ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో ఉన్నవారికి ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు ఈ వారం పూర్తవడానికి లేదా ప్రారంభించడానికి సరైన సమయం చెప్పవచ్చు. దాని తగ్గట్టుగానే లాభాలు కూడా ఉంటాయి. నూతన గృహం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం గృహం కొనుగోలుతారు. అలాగే ఆభరణాలు కూడా కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద ఈ వారం వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు కెరీర్ పరంగా, వ్యాపార పరంగా బాగున్నా కూడా ధనం ఖర్చు పెట్టే విషయంలో మటుకి కొంత జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిపరంగా, వ్యాపారపరంగా బాగుంటుంది. వ్యాపారంలో బాగా రాణిస్తారు, అనుకున్నది సాధించగలుగుతారు, మంచి లాభాలు కలిసి వస్తాయి, అనుకునే ప్రాజెక్టులు మీ ముందుకు వస్తాయి. ఈ వారం సంతోషించదగ్గ విషయం అని చెప్పవచ్చు. ఉద్యోగంలో మార్పులు చోటు చేసుకుంటాయి, ప్రమోషన్ రావచ్చు, లేదా ఉన్న ఉద్యోగం కంటే మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కెరియర్ పరంగా, వ్యాపార పరంగా బాగుందని చెప్పవచ్చు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు మీకు ఎంతో మేలు చేస్తాయి. ఏ పని చేసినా ఈ వారం ముందుకు వెళ్తారు. ఆధ్యాత్మిక విషయాల పట్ల అవగాహన పెరుగుతుంది. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. ఏ పని చేసినా ఆ పరమేశ్వరుని అనుగ్రహం అని తలుచుకుని ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సాధిస్తారు. ఈ రాశి వారికి ఏం నడుస్తుంది, అంత ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కావచ్చు, లేదా చిన్న చిన్న పనులు ఇవాళ ఏదో 10 రోజుల తర్వాత అవ్వడం అటువంటివి ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహాలలో శని స్తోత్రం 11 సార్లు, 21 లేదా 54 సార్లు పఠించి ఏదైనా కార్యక్రమం వెళ్ళేటప్పుడు ముందుకు వెళ్ళండి, పఠించి వెళ్ళండి. దాని ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చదువుకునే చదువుకి ఉద్యోగం లభిస్తుంది. ముఖ్యంగా విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, ఎడ్యుకేషన్ పరంగా బాగుందని చెప్పచ్చు. మెరిట్ మార్కులు సాధించగలుగుతారు, మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆంటర్ప్రెన్యూర్షిప్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. ఎందుకంటే ఎన్నో నెలలుగా మీరు చేస్తున్న వ్యాపారానికి పెట్టుబడి రావడం కోసం ఎంతో కష్టపడతారు. అది ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తుంది. మొత్తం మీద మకర రాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా ఉంది. చిన్న చిన్న ఇబ్బందులున్నా అవి తొలగిపోతాయి. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఉత్తరంతో దీపారాధన చేయండి. ప్రతిరోజు నవగ్రహ దీపారాధన సాయంత్రం పూట 6 తర్వాత చేయండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. అలాగే ఏలినాడు నడుస్తుంది కాబట్టి నల్లని వస్త్రాన్ని దానంగా ఇవ్వండి. కంబలి అంటే దుప్పటి కానీ ఈ లేని వారికి దానంగా ఇవ్వండి, లేదంటే ఆహార పొట్లాలు దానంగా ఇవ్వండి. అది మీకు చిన్న రెమెడీ అయినా మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఒకసారి చిన్న చిన్న రెమెడీసే మనకి ఎంతో మేలు చేస్తాయి. ఇటువంటి కుదిరినప్పుడు చేయండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి చతుర్థ భాగ్యాధిపతి శుక్రుడు స్వక్షేత్రంలో, అలాగే శని స్వక్షేత్రంలో, ద్వితీయంలో రాహు, చతుర్థంలో గురువు, పంచమ చంద్రుడు, షష్టమ కుజుడు, అష్టమ కేతువు, ఏకాదశంలో రవి బుధులు. వృత్తి ఉద్యోగాల పరంగా వీరికి 50-50% ఛాన్సెస్ ఉంటాయి. ఒక 50% బాగుంటుంది, 50% బాగుండదు. అయితే ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని వెనకడు వేయరు. దాని ద్వారా ఇబ్బందులు ఏర్పడే అవకాశం కూడా గోచరిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వారికి ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ కుంభరాశి వారికి ఏలినాడు శని ఆల్రెడీ నడుస్తోంది. జన్మరాశిలో శని, గోచారీత్యా శుక్రుడు కూడా జన్మరాశిలో వచ్చారు. ఇప్పుడు ప్రయత్నాలు చేసుకుంటే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేయండి. కొంత బద్ధకాన్ని, అపనమ్మకాన్ని వీడాలి. ఎందుకంటే మీకున్న అపనమ్మకంతో బంధువర్గంలో కావచ్చు, మిత్రులతో కావచ్చు, వ్యాపారంలో భాగస్వామి వ్యాపారులతో కావచ్చు విభేదాలు వచ్చే అవకాశం ఉంది. స్ట్రెస్కి ఎక్కువగా గురి కాకుండా ముందుకెళ్ళడం చెప్పదగినది. వ్యాపారస్తులకు వ్యాపార పరంగా అన్నీ అనుకూలంగా ఉన్నాయి అనిపిస్తుంది, కానీ ఏది అనుకూలంగా ఉండదు. ఏం చేస్తున్నామో, ఎలా చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో అన్న ధోరణి క్లారిటీ లేకుండా చేస్తుంటారు. ఎందుకంటే ఈ వ్యాపారం బాగుంది, ఇటు వెళ్దాం,
ఆ వ్యాపారం బాగుంది అటు వెళ్దాం, లేదా ఇంకో ఎవరో చెప్పారు అలా వెళ్దాం అని ఒక కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. ఆ కన్ఫ్యూజన్ కాకుండా స్థిమితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ వ్యాపారాలు చేస్తున్న వరకైతే ఇబ్బంది లేదు. ఉన్న వ్యాపారం కాకుండా కొత్తగా ప్రయత్నిస్తాను అనుకునే వారికి మటుకి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం గోచరిస్తుంది. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఉండవు. అలాగే సంతానానికి సంబంధించిన విషయంలో, వాడి ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు సెల్ఫ్ డ్రైవింగ్ విషయం కావచ్చు, లేదా వారి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కావచ్చు, చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం కూడా గోచరిస్తుంది. జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగపరంగా అన్నీ అనుకూలంగా ఉంటుంది. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. ఎప్పటి నుండో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఈ వారం ఉద్యోగం లభిస్తుంది. అయితే దాన్ని సద్వినియోగపరచుకోండి. ఎందుకంటే వచ్చిన అవకాశాలని చేజార్చుకుంటే మళ్ళీ వచ్చే అవకాశం చాలా తక్కువ. కాబట్టి కష్టానికి తగ్గ ఫలితం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవడం చెప్పదగినది. వ్యాపారపరంగా అన్నీ బాగుంటాయి. రొటేషన్స్ బాగుంటుంది. నూతన వ్యాపారాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, లేదా కొంత జాప్యం చేసి తర్వాత ముందుకెళ్ళడం చెప్పదగినది. ఉన్న వ్యాపారాన్ని కంటిన్యూ చేసుకోవడం చెప్పదగిన విషయం కూడా. ఏదైనా వ్యవహారాలు ఉంటే నలుగురితో చర్చించి ముందుకెళ్ళడం చెప్పదగినది. మీకు మీరుగా ఒంటరితనంగా ఉండడం, మనకి ఎవరు వద్దు, ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ ఎవరు అవసరం లేదు, మనగానే ఉన్నాం, నా ఓన్ డెసిషనే నేను తీసుకుంటాను అనే ధోరణిలో మటుకి వెళ్తే మటుకి కొంచెం ఇబ్బందులు పాలే అవకాశం గోచరిస్తుంది. అలాగే ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఏలినాడ్స్ నడుస్తున్న చిన్న చిన్న పనులు, బ్యాక్లాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయండి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. రియల్ ఎస్టేట్ బాగుంటుంది. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడానికి ఇది సమయం కాదు. ఉన్న వాటిని కంప్లీట్ చేసుకుని ఉన్న ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని అమ్మి కొత్త వాటి మీద ఇన్వెస్ట్ చేయడం చెప్పదగిన విషయం. హౌసింగ్ లోన్ సంబంధించి వ్యవహారాలు ఈ వారం కొలిక్కి వస్తుంది. హౌసింగ్ లోన్ మంజూరు అవుతుంది. క్రెడిట్ కార్డు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మీరు అన్ని విషయాల్లోనూ డబ్బు విషయంలో ఖర్చు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారు. ఎందుకంటే రూపాయి వస్తే 10 పైసలే ఖర్చు పెడతారు. ఆ ఖర్చు పెట్టేటప్పుడు తన మన చూసుకుంటారు. బయట వాళ్ళు ఖర్చు ఏమో ఎక్కువ పెడతారు, ఇంట్లో వాళ్ళకి వచ్చేసరికి తక్కువ ఖర్చు పెడతారు. ఈ ఖర్చు అనేది వృధా ఖర్చు ఎక్కువ అవుతుంది. సేవింగ్స్ చేస్తారు కానీ ఖర్చు మటుకు వృధాగా ఉంటుంది. సో ఖర్చు పెట్టే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. అయితే ఫిబ్రవరి నుండి వీరు కొంచెం బాగుంటుంది కాబట్టి మాఘమాసంలో వివాహ ప్రయత్నాలు మొదలుపెట్టండి. వివాహం కుదురుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన, అలాగే సాయంత్రం పూట నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయండి. విష్ణు ఆలయ దర్శనం చేసుకోవడం ఎంతో మంచిది. బొబ్బర్లు, నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు డార్క్ గ్రీన్. తదుపరి మీన రాశి. మీన రాశి వారికి ఈ వారం అన్నీ కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. బంధుమిత్రులతో కలిసి ఆహ్లాదంగా గడుపుతారు. వృత్తి వ్యాపారంలోనూ మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగంలో మంచి మార్పు చోటు చేసుకుంటుంది. ఏదైతే దూర ప్రాంత ప్రయాణాలు కావచ్చు, విదేశీ ఉద్యోగం కావచ్చు, ఏదైనా వ్యవహారాలు ఉంటే ఈ వారం అనుకూలించే అంశంగా చెప్పవచ్చు. మొత్తం మీద ఉద్యోగపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతో మేలు చేస్తాయి. మునుపటి కంటే ఎంతో ముందుకు వెళ్ళాలనే మీ ఆలోచన విధానం ఏదైతే ఉందో ఈ వారం ఒక కొలిక్కి వస్తుంది. వ్యాపారపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు ఈ వారం బాగుంటుందని చెప్పచ్చు. ముఖ్యంగా ఉద్యోగస్తులకు మటుకు ఈ వారం బాగుంది. వ్యాపారపరంగా అన్నీ బాగున్నా ఖర్చు మటుకు అధికంగా ఉంటుంది. రూపాయి ఖర్చు అవుతుంది. వాటి విషయంలో జాగ్రత్త ఉండాలి. అయితే లాభాలు కూడా అలాగే ఉంటాయి. మనం ఎన్నడూ లేని విధంగా కొంతవరకు ఈ వారం లాభసాటిగా ఉంటుందని చెప్పచ్చు. అన్ని రంగాల్లో వరకు ఈ వారం వ్యాపారపరంగా లాభసాటిగా ఉంటుంది. అయితే ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. నలుగురితో కలిసి వెళ్ళాలని మీ యోచన ఏదైతే ఉందో
అది బాగుంటుంది. బంధువర్గంతో కలిసి ఆనందంగా గడుపుతారు. మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. హౌసింగ్ లోన్ సంబంధించి మంజూరు అవుతుంది. క్రెడిట్ కార్డు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వారికి దూరంగా ఉంటే చెప్పదగిన విషయం. లేకపోతే కార్డు విషయంలో ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. అలాగే నూతన వ్యాపారం ప్రారంభించాలనుకున్న వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి. కొత్తగా ప్రాజెక్టు చేయాలనే మీ నిర్ణయం ఈ వారం ప్రారంభించవచ్చు. భూమి కానీ బంగారం కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి వ్యాపారాల పరంగా అన్నీ బాగుంటాయి. ముఖ్యంగా ప్రభుత్వపరమైన ఉద్యోగస్తులకు ఈ వారం బాగుందని చెప్పచ్చు. ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపార పరంగా కొంత నత్తనడక నడుస్తుంది. లాభాలు బాగుంటాయి. ఖర్చులు కూడా అలాగే ఉంటుంది. ఒక్కోసారి మధ్యలో అలా వచ్చినట్టే వచ్చి చేజారిపోయే అవకాశం కూడా గోచరిస్తుంది. కాబట్టి వ్యాపారం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మొత్తం మీద వ్యాపార పరంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అవి అధిగమించి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. బంధువర్గంతో విభేదాలు లేకుండా చూసుకోవాలి. చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని అధిగమించి మీకున్న తెలివితేటలతో ముందుకి సాగలుగుతారు. అందరినీ మెప్పించడం కానీ కొంతమంది అయినా మెప్పించగలం అనే ధీమా ఆత్మసంతృప్తి కలుగుతుంది. ఈ రాశిలో మించిన విద్యార్థులకు విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిదానంగా సాగుతుంది. వస్తుంది అనే ఉద్యోగం కొంత ఆలస్యంగా వస్తుంది. రాశ్యాధిపతి దశమాధిపతి అయిన గురువు తృతీయంలో వక్రించి ఉన్నారు. అయితే కొన్ని పనులు అవుతాయి, కొన్ని పనులు నిదానంగా సాగుతాయి. ఇంపార్టెంట్ ఉన్న పనులు లేట్గా ఉంటుంది. వద్దు అనుకున్న పనులు త్వరగా అవుతాయి. కాబట్టి ఇటువంటి విషయాల్లో ఇబ్బంది లేకుండా ఉన్న వాటిని సంతృప్తిపరుచుకొని ముందుకెళ్ళడం చెప్పదగిన విషయం. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంతకాలం ఆగి వివాహ ప్రయత్నాలు మొదలుపెట్టడం మంచిది. ఎందుకంటే కొన్ని సంబంధాలు చేద్దాకా వచ్చి చేజారిపోయే అవకాశం కూడా ఉంది. సంబంధం కుదిరింది, ముహూర్తాలు పెట్టుకున్న టైంకి ఆగే సూచనలు కూడా కనిపిస్తుంది. కాబట్టి వివాహ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. మొత్తం మీద మీన రాశి వారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుందని చెప్పచ్చు. ఈ రాశి వారికి ఏలినట్స్ అని నడుస్తుంది. ఏలినట్స్ అని ప్రభావం వల్ల కొన్ని ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో నిదానంగా సాగుతుంది. వాటి వల్ల మెంటల్ టెన్షన్స్ అనేది ఎక్కువగా ఏర్పడుతుంది. టెన్షన్స్ని పక్కన పెట్టి దైవారాధన చేసుకుంటూ మీ పని మీరు చేయండి. సక్రమంగా చేస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు నల్లని వస్త్రం ఎవరికైనా దానంగా ఇవ్వండి. లేదంటే బయట రోడ్డు మీద ఈ బెగ్గర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి దుప్పటి అలాంటివి దానం ఇవ్వడం కూడా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన, దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఎక్కువగా పఠించండి. అలాగే శని స్తోత్రం కూడా రోజుకి వీలైనంత వరకు ఎక్కువగా పఠించడం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు గ్రీన్. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాన్ని తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.